హాయ్ అండి. ఈరోజు నేను ఏం చేస్తున్నానో చూపిస్తాను మీకు. మన ఆడవాళ్ళకి కావాల్సిన చీరలో బీరువాలోకి ఎప్పుడు నిద్రపోయే చీరలో ఈరోజు బయటికి తీస్తున్నాను, తీసి మడతెడుతున్నాను. చూడండి ఎంత చిరాగ్గా అయిపోయింది అనేసి బీరువాలో చీరలన్నీ బయట పెడుతున్నాం. ఎన్ని చీరలోనే ఇలా నైటీలు వేసుకుని ఉంటామో. చూడండి బీరువాలో చీరలన్నీ తీసేస్తున్నాను. అవిగండి నా బీరువాలో చీరలు ఎన్ని ఉన్నాయి చూడండి. కన్నబండి చీరలు ఉంటాయండి, చాలా ఎక్కువ చీరలు ఉంటాయి. ఇవి ఊరెళ్ళే చీరలేనండి. ఇవన్నీ డైలీ వేసుకునే చీరలు అయితే సెల్ఫ్లో పెట్టుకుంటాను. మా ఆయనగారు ఉన్నప్పుడైతే ఈ చీరలు బయట పెట్టానంటే నాకు అయిపోయినట్టేనండి, తెగ తిట్టేస్తారు. ఎన్ని చీరలు ఉండి వేసుకుని అంతమాన చీరలు కొనుక్కుంటున్నావు అనేసి అంటారు. కానీ కొత్త వాళ్ళు ఏమైనా చీరలు వస్తే మనం కొనేసుకుంటాము, స్పెషల్గా కనిపించాలి ఫంక్షన్లు కాడ అనుకుంటాం. నేను ఆ మోడల్ జాకెట్లు ఎక్కువ తొడుగుతానండి. చూడండి ఎన్ని చీరలు ఉన్నాయి. ఇవన్నీ అయితే బీరువాలో అయితే సదిరేస్తా. ఆ సెల్ఫ్లో ఉన్నాయి పిల్లలు ఇవ్వండి, ఊరేసుకెళ్ళయి కొన్ని బీరువాలో పెట్టుకున్నాం. సాలక సెల్ఫ్లో పెట్టుకున్నారు పిల్లలు కూడా. మా ఆయన గారి చూడండి ఎన్ని ఉన్నాయో, ఊరెళ్ళవి బట్టలు అండి. ఆయన డైలీ వేసుకునే సెల్ఫ్లో పెట్టుకుంటాడు. మా ఆయన గారి తక్కువ ఉండి నా బట్టలు తక్కువ ఉన్నాయి, నీయే ఎక్కువ ఉన్నాయి అనేసి అంటారు. ఈ బట్టలన్నీ సదిరేసుకుంటాండి. అవసరం వచ్చి గొప్పలు లాగేస్తుంటే చిరాకు అయిపోయినాయండి. ఇవన్నీ ఇప్పుడు సదిరేస్తాను. మా ఆయన గారు వచ్చేటప్పటికి సదరకపోతే ఈ గొట్టు చూసారంటే తగలబెట్టేస్తాను అంటారండి. ఇప్పుడు మట్టుకు ఇవన్నీ మడతెట్టేసుకుంటాను. చీరలు అయితే బీరువాలోకి సదిరేసానండి. పిల్లలు డైలీ వేసుకునే బట్టలు సెల్ఫ్లో పెట్టి ఊరెళ్ళే మట్టుకి ఈ అరలో పెట్టానండి. పొట్టు చీరలు పైన కొన్ని పెట్టాను, కొన్ని కింద అయితే పెట్టాను పొట్టు చీరలో. ఇంకా సెల్ఫ్లో ఉన్నాయండి. చూడండి ఎన్ని చీరలు అయితే ఉన్నాయో. ఇంకా మిషన్ కాడ కూడా ఉన్నాయండి కుట్టించుకునేవి. అడుక్కునే వాళ్ళు వస్తే అదే పిల్లలతో పాటు అడుక్కునే వాళ్ళు వస్తారు కండి, వాళ్ళకి కూడా ఇచ్చేసాం చీరలు. అదే అనాథ ఆశ్రమంలో ఆటో వేసుకుని వస్తారండి మా ఊరు డబ్బులని బట్టలని అడుగుతారండి, వాళ్ళకి సాయం చేసాము. కొన్ని చీరలు అయితే ఇచ్చేసాను. జాకెట్లు కూడా సదిరేసుకుని బీరువాలో అయితే పెట్టేసుకుంటాను. అయిపోయినాయండి బీరువాలో బట్టలు సదురుతాం అయితే. చూడండి మొత్తం బట్టలన్నీ సదిరాక ఎంత శుభ్రంగా ఉందో, నీట్గా ఉంది కండి. మనం ఎంత సదిరినా పిల్లల మట్టికి మా పెద్ద పిల్ల మరీనండి, దానికి అవసరం వచ్చిన గొప్పకి లాగేస్తాయి బట్టలన్నీ కింద పడేలాగా. ఆ చీరలు అయితే ఇలా వేసుకున్నానండి, బాగున్నాయండి. ఇప్పుడు శుభ్రంగా ఉంది కండి, నీట్గా ఉంది. చీరలు సదిరేటప్పటికండి నాకైతే చిరాకు వచ్చేసింది ఆ చీరలన్నీ మడతెట్టేటప్పటికి.